ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ వుడ్ బ్లాగ్స్ వీడియో. వార్డ్రోబ్స్ సన్గ్లాస్ కబోర్డ్స్కి సెకండ్ పార్ట్ ఫ్రెండ్స్. వీడియోలో ఫ్రేమింగ్ ఎలా చేసుకోవాలంటే అనేది చూద్దాము. ఇది వచ్చేసరికి ఫ్రేమింగ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి టాప్ పీసు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి బాటమ్ పీస్ ఉంటుంది. దానికి వచ్చేసరికి గాడ్లు అవి ఉంటాయి. ఇది టాప్ పీసు. బాటమ్ పీస్ కూడా చూపిస్తాను. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ చేరేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ బెడ్రూమ్స్కి ఫ్రేమింగ్స్ ఫ్రెండ్స్. ఈ బెడ్రూమ్లో వచ్చేసరికి అన్ని స్లైడింగ్ డోర్సే వస్తాయి. స్లైడింగ్ డోర్స్కి వచ్చేసరికి మనం ప్లేవుడ్తో ఫ్రేమింగ్ చేస్తాము. ఇది వచ్చేసరికి బాటమ్ పీసు అంటే కిందది. ఇందాక వచ్చేసరికి టాప్ పీసు. సైడ్స్ వచ్చేసరికి 3 అంగుళాలు 4 అంగుళాల సైజు అలా వస్తాయి. ఇది ఫ్రేమింగ్ అనమాట. ఈ సైడ్ పీస్ అనేవి మనకి కబోర్డ్ నుంచి ఫ్రంట్కి వచ్చే డెప్త్ని బట్టి ఉంటుంది. ఈ ఫ్రేమింగ్ ఎలా చేస్తాం ఏంటనేది చూడండి ఫ్రెండ్స్. ఈ ఫ్రేమ్కి వచ్చేసరికి 4.5 అంగుళాలు అనమాట సైడ్ పీసు. ఈ విధంగా చేసుకోవాలి ఫ్రేమింగ్. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ఆ కబోర్డ్లోకి ఎక్కించి కరెక్ట్గా ట్యూబ్ లెవెల్స్ అన్నీ వేసుకొని మనం ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టాపు బాటం కంపల్సరీగా సైడ్ కానీ దారం కట్టి లెవెల్ చూసుకొని బిగించాలి. లేదంటే క్రాస్లు అవి ఉంటే మళ్ళీ డోర్స్ రన్నింగ్ అయ్యేటప్పుడు దానివల్ల తేడాలు వస్తాయి అన్నమాట. ఈ విధంగా దారం కట్టుకొని ముక్క పెట్టుకొని కరెక్ట్గా చూసుకొని చేసుకోవాలి, బిగించుకోవాలి. కరెక్ట్గా బెండ్లు లేకుండా కరెక్ట్గా ఉండేలాగా బిగించుకోవాలి. ఫ్రేమ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా బిగించుకోవాలి తూకం వేసుకొని. ఫ్రేమింగ్ బిగించుకున్న తర్వాత ఈ సైడ్ కూడా మనకి డోర్స్ వచ్చేస్తాయి కాబట్టి పైన కూడా డమ్మీ చేసుకోవాలి ఫ్లాంక్ వేసి. ఈ విధంగా ఆ వీడియోస్ నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నుంచి చివరి వరకు ఫాలో అవ్వండి, స్కిప్ అవ్వకుండా. దీనికి కంటిన్యూషన్ పార్ట్స్ వస్తాయి. ఈ విధంగా తూకం వేసి మనం ఫ్రేమ్ని ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి సైడ్స్ కూడా మనకి డోర్స్ వస్తాయని చెప్పా కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ప్లేస్లో బాత్రూమ్ దగ్గర ఇక్కడ కూడా డోర్స్ వచ్చేస్తాయి మొత్తం వుడ్ కబోర్డ్ లాగా. అయితే దీనికి కూడా పైన ఫ్లాంక్ వేసి పార్టీషన్ చేస్తాము. పైన అటకలకు కూడా మనకి డోర్స్ వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఈ విధంగా ముక్కలు బిగించుకొని ఆ ముక్కల పైన ఫ్లాంక్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్లాంక్ వేసి ఫిట్ చేసుకోవాలి. ఈ పైన మొత్తానికి అటక డోర్స్కి ఫ్రేమింగ్ వస్తుంది అన్నమాట. ఆ ఫ్రేమింగ్ ఎలా అనేది అది కూడా చూడండి. ఈ విధంగా వస్తుంది అన్నమాట అటక ఫ్రేమ్. ఆ ఫ్రేమ్కి డోర్స్ బిగిస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ కూడా ఈ విధంగా డమ్మీ చేసి బాత్రూమ్ దగ్గర డబుల్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. పార్ట్ 3 ఫాలో అవ్వండి కంటిన్యూషన్గా. ఫుల్ వర్క్ ఏంటనేది తెలుస్తుంది. డిజైన్స్ ఎలా అంటిస్తాం ఏంటనేది మొత్తం